6వ అంతస్తు కిటికీ నుండి ఒకే బుల్లెట్ పేల్చబడింది. మొదట అది జేఎఫ్కే వీపు పైభాగంలోకి ప్రవేశించి క్రిందికి ప్రయాణించి అతని గొంతు గుండా బయటపడింది. తరువాత అది గవర్నర్ వీపును తాకి ఛాతీని చీల్చుకుంటూ ఒక పక్కటెముకను ముక్కలు చేసింది. బుల్లెట్ కొనసాగి గవర్నర్ ఛాతీ నుండి బయటపడి అతని కుడి మణికట్టును తాకి ఎముకను విరిచింది. చివరగా అది గవర్నర్ తొడలో నిలిచిపోయింది. ఒకే బుల్లెట్ ఇన్ని గాయాలను చేస్తుందా అంటే ఆ బుల్లెట్ వచ్చిన యాంగిల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం స్ట్రైట్ గీల్చుకున్నాం అనుకోండి, స్ట్రైట్ కాలిస్తే ఎక్కడ దూరం అక్కడ వెళ్ళిపోతుంది. బట్ ఈ బుల్లెట్ కాల్చింది పైన నుంచి అనమాట. ఫస్ట్ జేఎఫ్కేకి బుల్లెట్ అది తగిలి తర్వాత పైన నుంచి ఇలా వచ్చి అతని ముందు కూర్చున్న గవర్నర్ గారికి ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి చెస్ట్లో వచ్చి ఇక్కడ హ్యాండ్ పెట్టుకొని ఉంటే హ్యాండ్లో దూరి తర్వాత థైకి వెళ్ళిందనమాట. సో యాంగిల్ అనేది ఇంపార్టెంట్. అక్కడ అది దాదాపు పరిపూర్ణ స్థితిలో వైద్యులు తొలగించే వరకు ఉంది. అయితే చాలా మంది బుల్లెట్ యొక్క పథం అసాధ్యమని వాదించారు. కోణాలు సరిపోలడం లేదు, ఒకటి కంటే ఎక్కువ బుల్లెట్లు ఉన్నాయా అని మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నార్మల్ గన్స్ లో ఇలా చేయడానికి కూడా కుదరదు. ఏడబ్ల్యూఎం లేదా ఏఆర్ఎం ఇలాంటి పవర్ఫుల్ స్నైపర్స్ తో కాలిస్తేనే ఇది సాధ్యమవుతుంది.